ఎస్, చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. నరేంద్ర మోడీ స్కెచ్ చేసి అక్కడ ఉగ్రవాదులతోటి రాజకీయం కోసం బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందుకే ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఎలక్షన్స్ టైంలో ఇదంతా కూడా చేస్తా ఉన్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ ఆలోచిద్దాము. సరే, ఎలక్షన్స్ ఉన్నాయా లేవా ఇదంతా స్ట్రాటజికల్ ఎవరు మాత్రం ఏం చెప్పలేము. అట్లయితే మాట్లాడుతున్నారు చాలా మంది, సోషల్ మీడియా వేదికలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా మోడీ కుట్ర, అతను లబ్ధి పొందడం కోసం. కరెక్ట్ అక్కడ సెక్యూరిటీ లేకపోవడం ఏంటి? అంత పెద్ద కాశ్మీర్ లో ఎప్పుడు కూడా అది రెడ్ జోనే, ఎప్పుడు కూడా అక్కడ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో అటువంటి పరిస్థితిలో అక్కడ సెక్యూరిటీ ఎందుకు లేదు? ఎందుకు మీరు సెక్యూరిటీని ఇవ్వలే? అంతమంది టూరిస్టులు అక్కడ, అందులో సమ్మర్, ఈ సమ్మర్ టైంలో అక్కడ విపరీతంగా కాశ్మీర్ అనేది టూరిజం స్పాట్. సో ఈ సమ్మర్ లోనే ఎక్కువ పోతా ఉంటారు కాశ్మీర్ కి. మరి ఇంతమంది వస్తారని తెలిసి కూడా మీరు ఎందుకు సెక్యూరిటీని పెట్టలేదన్న ప్రశ్న అయితే ఎదురవుతా ఉంది. సో అందుకే సెక్యూరిటీని కావాలనే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉంచలేదు. అక్కడ కావాలనే కుట్ర చేసినారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ లేదు. మోడీ అండదండలు ఉన్నాయి కాబట్టి అక్కడ సెక్యూరిటీ లేదు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. కానీ రాజకీయం కోసం అమాయక ప్రజల్ని చంపేంత కుళ్ళు కుతంత్రాలు ఉండొచ్చు అంటారా ఒక ప్రధానమంత్రికి? సరే, ఒకవేళ ఉందనే అనుకుందాము. ఇప్పుడు అమిత్ షా ఏం చెప్పినారు? అదొక్కటే మేము చేసిన పొరపాటు, ఆ రోజు అక్కడ మరి సెక్యూరిటీ కొన్ని రోజుల నుంచి అక్కడ లేదు, అంతా నార్మల్ గానే ఉందనుకున్నాం అని ఆయన ఏదో వ్యాఖ్యలు చేసినాడు. సరే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బీజేపీకి ఇంపార్టెంట్ ఏంటండి? బీజేపీకి ఇంపార్టెంట్ రాష్ట్రాన్ని పరిపాలించడమా లేకపోతే దేశాన్ని పరిపాలించడమా? ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా సో ఎంపీలు ఇస్తే కేంద్రాన్ని పాలిస్తుంది. సో అందుకే ప్రజలు కూడా తెలివిగా ఎంపీ స్థానాల్లో ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్స్ ని గెలిపించినారు. అదే ఎమ్మెల్యేలు అయితే కొద్దిగా ఆలోచించినారు, ఏలే ఓట్లు. ఇప్పుడు ఇదే బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా నిల్చుంటే గెలవలేదు, ఇదే ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా నిల్చుంటే గెలవలేదు. సో ఎమ్మెల్యేగా వీళ్ళు నిల్చుంటే అంటే చాలా కష్టం. అది ఎంపీగా వాళ్ళు అలవాటు పడిపోయినారు. ఇక వీళ్ళని ఎమ్మెల్యేలుగా గెలిపించాలంటే కొద్దిగా ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే బీజేపీ కూడా జోరుగా పనిచేయాలి. అట్లాంటిది మరి వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, లేకపోతే బీహార్ లో ఆల్రెడీ కేంద్రంలో ఇంకో 4-5 ఏళ్ళు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఉంటారు. లోక్సభ ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అవి అయిపోయినాయి కదా, ఎంపీ స్థానాలు భర్తీ అయిపోయినాయి, ఎన్డీఏ కూటమి ఏర్పడ్డది. సో మళ్ళా మోడీ గారిని ఎన్నుకున్నారు వాళ్ళు, మోడీ గారే ప్రధానమంత్రి అన్నారు. ప్రధానమంత్రి పీఠం అనేది ఇంపార్టెంట్. కేంద్రం తలుచుకుంటే రాష్ట్రాలని కూడా ఆపరేట్ చేయగలుగుతుంది, రాష్ట్రాలను కూడా గ్రిప్ లో పెట్టగలుగుతుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అంటే నేను స్ట్రాటజికల్ గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను ఏ పార్టీ కాదు. సో నేను కూడా ఒకసారి ఆలోచనలో పడ్డా, అవునా నిజమేనా అంటే ఒకవేళ ఈ ఎలక్షన్స్ కోసం ఇది ఇట్లా జరుగుతుందా, ఇట్లా జరుగుండొచ్చా అని చెప్పి. కానీ మళ్ళీ నాకు అనిపించింది ఏంటంటే, అదే దేశమే ప్రధానమంత్రి చేతిలో ఉంది. ప్రధానమంత్రి అంటే చాలా అంటే మొత్తం కూడా ఆపరేట్ చేయగలుగుతాడు, ఆయన డెసిషన్ ఫైనల్. మరి అటువంటిది ఈ వెస్ట్ బెంగాల్ కోసమో లేకపోతే ఇంకో దేనికోసమో మరి అమాయకుల అంటే ఏదైనా చేయొచ్చేమో, మత కళాలు ఏమైనా పెట్టచ్చేమో, ఏమైనా చేయొచ్చు. కానీ బయట ఉగ్రవాదులతో స్కెచ్ చేసి ప్లాన్ చేసి అమాయక ప్రజల్ని చంపేంత ఇది ఉందా? ఆల్రెడీ దేశం అనే చేతిలో ఉంది కదా. సరే, ఒకవేళ ఇప్పుడు మన లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఇట్లాంటి స్ట్రాటజీలు చేసిరు అంటే మనం అనుకోవచ్చు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు లేవు, ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి. ప్రధానమంత్రి ఒక 5 ఏళ్ల 4 ఏళ్ల వరకు, సుమారు 4 జమిలీ ఎన్నికలు 4 ఏళ్ల వరకు కూడా మోదీయే ప్రధానమంత్రి. దాన్ని ఎవరు కూడా చెరపలేరు, ఎవరు కూడా తుడవలేరు. ఇది ఎప్పుడు చేయాలి? ఒకవేళ ఇదే దాడి లోక్సభ ఎన్నికల ముందర, అంటే ఎంపీ ఎలక్షన్స్ అయినాయి కదా అన్ని రాష్ట్రాలలో, ఎంపీ ఎలక్షన్స్ ముందర ఇదే దాడి జరుగుంటే అప్పుడు ఈ ట్రోల్స్ తో అందరం కూడా ఏకీభవించే వాళ్ళం. అంటే మోడీ కావాలని స్కెచ్ చేసిండు, అమిత్ షా మోడీ చాలా డేంజరస్, వాళ్ళిద్దరు కూడా చాలా డేంజర్ ఫెలోస్, వాళ్ళిద్దరు స్కెచ్ చేస్తేనే ఇట్లా అయింది అంటే ఒక అర్థం ఉన్నది. ఎప్పుడది? ఎంపీ ఎలక్షన్స్ కి ముందు, ఎంపీ స్థానాలకి ముందు. ఎందుకని? అది దేశం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పీఠంలో, అంటే కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఏందండి? కాంగ్రెస్ పార్టీ కూడా ఇంపార్టెంట్ ఎలక్షన్ ఏందండి? నేషనల్ పార్టీస్ ఎప్పుడైనా కేంద్రాన్ని పాలించాలని అనుకుంటది ఎక్కువ.
కేంద్రాన్ని పాలించాలని ఎక్కువ అనుకుంటది. అటువంటిది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సో కేంద్రం కోసం కొట్లాడుతుంది. సో కేంద్రం వీళ్ళ చేతిలో ఉంటే రాష్ట్రాలు ఆటోమేటిక్ గా వీళ్ళు ఆడినట్టే ఆడతాయి. అప్పులు డబ్బులు ఇవ్వలేదనుకో, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదనుకో, ఇప్పుడు తెలంగాణ ఎట్లా ఉంది పరిస్థితి, డబ్బులు ఇస్తలేదు బీజేపీ, అప్పుల మీద అప్పులు అయినాయి, నువ్వు ఏమడిగినా డబ్బులు ఇవ్వను అని చెప్తా ఉన్నారు. బడ్జెట్ బాగాలేదు, కాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది, వాళ్ళు డబ్బులు ఇస్తలేరు, ఇక్కడ రాష్ట్రంలో డబ్బులు లేవంటున్నారు, నడుస్తలేదు. అంటే నేను మీకు క్లియర్ గా చెప్తా ఉన్నా, ఈ ఒకవేళ మోడీ అమిత్ షా స్కెచ్ పరంగా అమాయక ప్రాణాలు పోయి ఉంటే ఈ స్కెచ్ ఇప్పుడు ఎందుకు వేస్తారు వాళ్ళు? ఎంపీ ఎలక్షన్స్ కి ముందు వేస్తే అప్పుడు ఓట్లు వాళ్ళ దిక్కు వస్తాయి అనుకుంటారు, కానీ ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు. ఇప్పుడు బీహార్ అంతా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు, వెస్ట్ బెంగాల్ అంటే నేను ఆలోచించింది. ఆల్రెడీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో ఈ మొత్తం సిఆర్పిఎఫ్ మొత్తం కేంద్ర బలగాల్ని మొత్తం దింపిండ్రు, ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఎన్కౌంటర్ చేసేస్తున్నారు, మత కలహాలు పెట్టే వాళ్ళని, రోహింగ్యాలను తరిమి కొట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. అది మమతా బెనర్జీ యొక్క అసమర్థత. ఇప్పుడు హిందువుల మనుగడకే డేంజర్ అయినప్పుడు సో డెఫినెట్ గా మరి ఇట్లాంటివి చేయాల్సిందే, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఇక తమిళనాడు అంటారా, సౌత్ లో ఎప్పుడు కూడా బీజేపీ అనేది గెలవడం అనేది కల్లాదు. సౌత్ ఎప్పుడు కూడా ప్రాంతీయవాదానికి, ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ శాతం, నేను చెప్పేది ఎక్కువ శాతం మొగ్గు చూపుతుంది. సో ఒకసారి రెండు సార్లు నేషనల్ పార్టీస్ కి అవకాశం ఇస్తుంది. వాళ్ళు గనక నేషనల్ పార్టీస్ గనక వాళ్ళకు అనుకూలంగా పరిపాలన చేయకపోతే, ప్రజలకు అనుగుణంగా లేకపోతే, హామీలు నెరవేరకపోతే మళ్ళా ప్రాంతీయవాదానికే వాళ్ళు తెరలేపుతారు. సో సౌత్ సైడ్ అందుకే చాలా కష్టం బీజేపీ అధికారంలోకి రావాలంటే. ఎంపీ స్థానాలు గెలుచుకుంటది, కానీ ఈ నార్మల్ అసెంబ్లీ ఎన్నికలు గెలవడం అనేది చాలా కష్టం. అంటే దీనికోసం బీజేపీ ఎంతో కష్టపడాలి. మరి అయినా కానీ ఈ చిన్న ఎలక్షన్స్ కోసము ఇప్పుడు ప్రధానమంత్రి పీఠం కోసం గొడవలు చేసిండు అంటే ఒక అర్థం ఉన్నది. ప్రధానమంత్రి పీఠంకు ఇంకా 4 సంవత్సరాలు టైం ఉన్నది. మెయిన్ ఎలక్షన్స్ అయిపోయినాయి. మరి ఇంకా దేనికోసం చేస్తాడు, ఎందుకోసం చేస్తారు? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుర్చీలో ఉంటే రాష్ట్రాలు కూడా ప్రధానమంత్రి చేతిలో ఉన్నట్టే కదా.